తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్. భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కనే. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ ని తీసుకున్న పర్స్పెక్టివ్ వేరుగా తీసుకుంటాను. ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? నిజాయితీ మనిషి ఫేక్ గా కాదు, ఫేర్ గుండే మనిషి రావాలని కోరుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలి కదా అక్కడ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎంతసేపు మీరు నేను 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 ఏంటి సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు బయట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇక్కడ నేను 6 అని రాస్తే జనం చూపించినప్పుడు 9 లానే కనబడుతుంది. ఈ 6 అనేది అర్థమయ్యేది నా ఒక్కడికే కదా సార్. ఇది రియలైజేషన్. తెలుగు యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్. భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కనే. అలా కాదురా ఎరుపు కూడా. మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదే ఎక్కడ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషి అని చెట్టు అవ్వాలా పీకి పడేశారు అంతే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు నన్ను మాట్లాడేవట్లేదు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. తప్పుడు మనిషి అంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు? అరే తప్పు చేసే వాళ్ళు తప్పుడు మనుషులు అంటారు కదా సార్. అతను అంటే తప్పే ఉందండి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. నేను ఆన్ ఫేస్ మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్ అనేది నేను తెలుసుకుంటా, రాంగ్ అయితే రియలైజ్ అవుతా. అర్థమైందా మీకు? బిగ్ బాస్ ఎంత తోపునైనా ఒంగోబెట్టి పొంగి బజాయిస్తండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఓకే బాయ్.